ఎంతో రుచిగా ఉండేటువంటి ముల్లంగి ఫ్రై కోసం ముల్లంగి పైన పీల్ తీసుకుని మనం ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకుంటామండి. కట్ చేసుకున్న తర్వాత బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటాం. 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వెమ్మటే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముల్లంగి ముక్కలు యాడ్ చేసేసుకుంటామండి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి కాసేపు ఉడకనిస్తామన్నమాట. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం తీసేటప్పటికి ముక్క కొంచెం ఒడిలి చక్కగా వేగి ఉంటుందండి. ఇప్పుడు మనము దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటాము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసి 2 నిమిషాల పాటు వేయించుకుంటాం అనమాట. దగ్గరగా అయిపోతుంది కర్రీ. మనం వేసినప్పటికీ ఇప్పటికీ బాగా ఉడికిపోయినట్టు అయిపోతుంది. ఇంకప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే.